నాకు నిజం చెప్పే, అబద్ధం మాత్రం అస్సలు చెప్పకు. ఏదైనా సరే నేను కడుపులో పెట్టుకుంటా. అన్నకు కూడా చెప్ప. అసలు మీ ఇంట్లో ఏం జరిగిందే, ఆ రోజు ఏమైంది, నాకంత వివరంగా మంచిగా చెప్పు. అయితే అమ్మ, ఒకరోజు ఇంట్లో కూలర్ ఖరాబ్ అయింది. ఆ టైంలో మీ అల్లుడు ఇంట్లో లేడు. ఆయనకు ఫోన్ చేసి తెలిసిన మెకానిక్ని పంపించమంటే ఆయన బిజీ ఉన్నాడని చెప్పి వాళ్ళ ఫ్రెండ్ రాజేష్ అని ఉంటాడు, ఆయనకు మెకానిక్ వర్క్ వచ్చని చెప్పి ఇంటికి పంపిండు. ఆయన పని చూసుకొని పోయిండు. దాని తర్వాత అప్పుడప్పుడు ఇంటికి వచ్చేటోడు. ఆయన ఉన్నప్పుడే వచ్చేటోడు, నేను ఒక్కదాన్ని ఉన్నప్పుడు ఎప్పుడు రాలే. ఒకరోజు ఆయన లేని టైంలో ఇంటికి వచ్చిండమ్మా. అప్పుడు కూడా ఆయన ఇంట్లో లేడు. అది ఆయన పంపిండా, ఈయన టైంకి ఇంటికి వచ్చిండా తెలియదు, కానీ అదే టైం అనుకొని బయటికి వెళ్ళి లక్ష్మణ్ డోర్ పెట్టిండమ్మా. ఒక 10-20 మందిని ఇంటికాడ జమ చేసి రచ్చ రచ్చ చేసిండు. అప్పటి నుంచి నేను ఎప్పుడు బయటకు పోయినా కూడా అందరు దాని గురించే మాట్లాడారమ్మా. నాకు మంచి అనిపించలే, అక్కడ ఉండబుద్ధి కాలే. అందుకే నేనే వెళ్ళొచ్చిన. సరేనే, నువ్వు చెప్పింది నేను ప్రతిదీ నమ్ముతా, ఎందుకంటే నువ్వు నా బిడ్డవు కాబట్టి. కానీ సమాజాన్ని నమ్మించాలంటే సాక్ష్యాలు కావాలి కదనే, అవి ఎట్లా మరి? అంటే ఏంటమ్మా నువ్వు మాట్లాడేది? నువ్వు నన్ను నమ్ముతలేవా? నువ్వు నీ బిడ్డను నమ్ముతలేవు. చాలా సంతోషం అమ్మా. నువ్వు నాకు పెళ్లి చేసేటప్పుడు కూడా నువ్వు ఎవరిని చూపిస్తే వాళ్ళని తలంచుకొని తాళు కట్టించుకున్నా, కానీ నేను ఈయన చేసుకుంటా, పలానా వాళ్ళని ప్రేమించినా అని చెప్పి నేను ఏ రోజు నీతో మాట్లాడలే కదమ్మా. కానీ దానికి నువ్వు ఇచ్చే బహుమతి ఇదా? నువ్వు నన్ను నమ్మకపోవడం. అక్కడ నన్ను ఎవరు నమ్ముతలేరు, అనుమానిస్తారు, వింతగా చూస్తున్నారనే కదమ్మా నేను ఇక్కడికి వచ్చిన. ఎవరు ఏమనుకున్నా కానీ నా కుటుంబం నన్ను నమ్ముతుంది, నా అమ్మ నన్ను నమ్ముతుంది అని అనుకున్నా. కానీ ఇప్పుడు నువ్వు నిరూపణ కావాలి, ఆధారాలు కావాలి అని అంటాను. నేను ఎక్కడ పోవాలమ్మా? ఒకవేళ నేను నిజంగానే తప్పు చేసి ఉంటే నేను నీ దగ్గరికి ఎందుకు వస్తా అమ్మా? ఎవరితోనైతే నిందపడ్డదో వాంతోనే వెళ్ళిపోతా కదా.